మహిళా కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ చైర్పర్సన్ గా గద్వాల విజయలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. చైర్పర్సన్ తో పాటు 6 సభ్యులను నియమించారు. మహిళా కమిషన్ సభ్యుల్లో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ చైర్పర్సన్ గా గద్వాల విజయలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. లక్ష్మీదుర్గ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళా కమిషన్ ను ప్రకటించింది. ఆ మేరకు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మాజీ జిహెచ్ఎంసీ మేయర్ కేకే సీనియర్ నేత కేకే కూతురు గద్వాల విజయలక్ష్మిని నియమించింది. అదేవిధంగా 6 సభ్యుల్ని కూడా ప్రకటించింది. ఈ 6 సభ్యుల్లో గత 10 ఏళ్ల తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరాదరణకు గురైనటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫ్యామిలీలకు ప్రాధాన్యతనిచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు. అందులో భాగంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, తెలంగాణ కోసము ఆత్మార్పణ చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు మహిళా కమిషన్ సభ్యురాలుగా అవకాశం కల్పించారు. వాస్తవానికి గతంలో ఆమె బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం పనిచేశారు. ఆ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ మేరకు శ్రీకాంతాచారి తల్లికి ఇందులో అవకాశం కల్పించారు. ఆమెను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించారు. ఇక అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత కూడా ఇందులో అవకాశం కల్పించారు. మహిళా కమిషన్ మెంబర్ గా అవకాశం కల్పించారు. సో ఇటు సమతుల్యత పాటించారు. ఈ నియామకంలో ఇటు ఉద్యమకారులకి నిరాదరణకు గురైనటువంటి ఫ్యామిలీలను గుర్తించి ప్రాధాన్యతనిచ్చి అవకాశం ఇవ్వడంతో పాటుగా పార్టీలో కొంత మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళకు కూడా సీనియర్ నాయకులకు కూడా నాయకురాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి ఉజ్మా షకీరా చాలా సీనియర్ నాయకురాలు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కోసము పనిచేస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తా ఉన్నారు. సో ఆమెకు కూడా ఇందులో అవకాశం ఇచ్చారు. ఉజ్మా షకీరాకు మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించారు. ఇక వీరితో పాటుగా శశికళ యాదవ్, అదేవిధంగా సదాలక్ష్మి, రాధాబాయ్ వీరందరూ కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో ప్రాధాన్యం ఇస్తూ ఈ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించారు. ఉత్తర్వులు జారీ అయ్యాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ అందుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా విడుదల చేయనుంది. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.